రాక్షస జాతికి చెందిన ఇద్దరు తండ్రి కొడుకులు. ఒకరు శివుని ప్రమదగణాల్లో స్థానాన్ని పొందగా మరొకరు అహంకారంతో ఆయన చేతిలోనే మరణిస్తారు. ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి 2 కళ్లను మూస్తుంది. ఆ సమయంలో శివుడి 3వ కన్ను వేడి కారణంగా పార్వతీదేవి నుదిటి నుండి ఒక చెమట బిందువు జారి పడుతుంది. దాని నుండి అంధకాసురుడనే రాక్షసుడు జన్మిస్తాడు. శివుడు ఆ రాక్షసుణ్ణి హిరణ్యాక్షుడికి అప్పగిస్తాడు. అపార బలవంతుడిగా పెరిగిన అంధకాసురుడు తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని విచిత్ర వరాలను పొందాడు. దాంతో యుద్ధంలో అతని రక్తం నేలపై పడిన ప్రతిసారి కొత్త అంధకాసురులు పుట్టేవారు. అందువల్ల దేవతలు అతన్ని జయించలేక బ్రహ్మదేవుణ్ణి శరణు వేడతారు. అప్పుడు బ్రహ్మదేవుడు అంధకాసురుడు తన తల్లిపై మనసు పడినప్పుడు మాత్రమే మరణం సంభవించేలా వరం పొందాడని దేవతలకు తెలియజేస్తాడు. ఆ విధంగా అంధకాసురుడు తను పొందిన వరాలతో లోకాలను జయిస్తూ కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ పార్వతీదేవిని చూసి ఆమెను స్వాధీనం చేసుకోవాలని అనుకుంటాడు. దాంతో అతను పొందిన వరాలే అతనికి శాపాలుగా మారాయి. శివుడు అంధకాసురుడితో యుద్ధం మొదలు పెడతాడు. అతని రక్తం నేల మీద పడకుండా దేవతలు మాతృకలను పిలిచి అతని రక్తాన్ని తాగిస్తారు. చివరికి అంధకాసురుడు యుద్ధంలో ఓడిపోయి శివుడిని శరణువేడగా శివుడు అతన్ని కరుణించి తన ప్రమదగణాలలో స్థానాన్ని కల్పిస్తాడు. ఆ తరువాత అంధకాసురుడి కుమారుడైన ఆది శివుడిపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అతను కూడా తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని నా రూపంలో ఉన్నంత వరకు నాకు మరణం రాకూడదు, వేరే రూపంలో ఉన్నప్పుడు మాత్రమే నాకు మరణం సంభవించాలని వరం పొందుతాడు. ఆ వరంతో ఆది సర్పరూపాన్ని ధరించి శివుణ్ణి సంహరించడానికి కైలాసానికి చేరుకుంటాడు. ఆ తరువాత సర్పరూపం నుండి పార్వతీదేవి రూపం ధరించి శివుడి దగ్గరకు వెళ్తాడు. యోగదృష్టి కలిగిన శివుడు రాక్షసుడి మాయను గమనించి త్రిశూలంతో అతన్ని సంహరిస్తాడు. ఈ విధంగా తండ్రి అయిన అంధకాసురుడు శివుణ్ణి శరణువేడి ప్రమదగణాలలో స్థానాన్ని పొందగా అతని కొడుకు అయిన ఆది అహంకారంతో శివుని చేతిలో మరణిస్తాడు.